మహబూబాబాద్ జిల్లాలోని డోర్నకల్ నియోజకవర్గంలో రాత్రి కురిసిన వర్షానికి చెట్లు విరిగిపడ్డాయి. గాలి దుమారానికి ఇండ్లపై రేకులు ఎగిరిపోయాయి. ములకలపల్లి నుంచి కురవి వెళ్లే రోడ్డుపై కాంపల్లి పెద్దమ్మ గుడి దగ్గర చెట్టు విరిగిపడడంతో రాకపోకలకు తీవ్ర అంతరాయం ఏర్పడింది. కొనుగోలు కేంద్రాల్లో ఆరబోసిన ధాన్యం తడిసి ముద్దైంది. పలు గ్రామాల్లో కరెంటు స్తంభాలు విరిగిపడ్డాయి. మామిడి చెట్లు విరగడంతో తీవ్ర నష్టం వాటిల్లిందని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. తమను ప్రభుత్వం ఆదుకోవాలని డిమాండ్ చేస్తున్నారు. మహబూబాబాద్ జిల్లాలోని డోర్నకల్ నియోజకవర్గంలో రాత్రి కురిసిన వర్షానికి చెట్లు విరిగిపడ్డాయి. గాలి దుమారానికి ఇండ్లపై రేకులు ఎగిరిపోయాయి. ములకలపల్లి నుంచి కురవి వెళ్లే రోడ్డుపై కాంపల్లి పెద్దమ్మ గుడి దగ్గర చెట్టు విరిగిపడడంతో రాకపోకలకు తీవ్ర అంతరాయం ఏర్పడింది. కొనుగోలు కేంద్రాల్లో ఆరబోసిన ధాన్యం తడిసి ముద్దైంది. పలు గ్రామాల్లో కరెంటు స్తంభాలు విరిగిపడ్డాయి. మామిడి చెట్లు విరగడంతో తీవ్ర నష్టం వాటిల్లిందని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. తమను ప్రభుత్వం ఆదుకోవాలని డిమాండ్ చేస్తున్నారు. రాత్రి గాలిదుమ్ము బాగా వచ్చింది. ఆ గాలిదుమ్ముకి మా ఇంటి మీద ఉన్న కప్పు మొత్తం లేచిపోయింది. భయానికి ఏది తెలవక బయట కూరుకుపోయినాం మేము. బియ్యం బస్తాలు మొత్తం దడిచిపోయినాయి. రాత్రి 2 మా రేకులన్నీ లేచిపోతే భయానికి మేము పక్కింటి వాళ్ళకి ఇంటికి వెళ్ళిపోయి పడుకున్నాము. రాత్రి నిద్రలేదు ఇక మాకు. బస్తాలు బియ్యం బస్తాలు అన్నీ తడిచిపోయినాయి. గుడ్డలు చూడండి మీరే. ప్రభుత్వం మాకు